ఒక ప్రక్క రీసెంట్గా చేసిన వర్క్స్ కూడా శిథిలావస్థకు చేరుతున్నాయి. మరో ప్రక్క సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. రెండూ ఒకే చోట. కావాలంటే మీరే చూడండి. పూలే గారికి విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన ఈ సుందరీకరణ ఏ విధంగా శిథిలమైపోతుందో చూడండి. ఇక్కడే సుందరీకరణ కూడా మనం చూడొచ్చు. రివర్ ఫ్రంట్ పేరుతో ఒక ప్రక్క సుందరీకరణ, మరో ప్రక్క శిథిలం అయిపోవడం. ఏంటిది? ప్రజాధనం దుర్వినియోగం అవుతుందా, సద్వినియోగం అవుతుందా? అది అధికారులకు తెలుస్తుందా? అసలు ఎందుకు ఇంత నాణ్యత లేని వర్క్స్ చేయడం? చేసిన వర్క్స్ కనీసం ఏడాది కూడా ఉండడం లేదు. మరి ఇంజనీరింగ్ విభాగం వారు ఏం చేస్తున్నట్టు? ఇది మామూలు ప్రశ్నగా కాదు, చిక్కుముడిగా ఉంది. ఇక్కడ చూడండి, ఎక్కడ రాళ్ళు అక్కడే విరిగిపోవడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రజాధనం విపరీతమైన దుర్వినియోగం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం గమనిస్తే రివర్ ఫ్రంట్ పైన పటారం లోన లోటారం అన్నట్టుగా ఉంది అంటున్నారు కొంతమంది ప్రజలు. ఇక్కడ పై స్లాబ్ వేశారు, పాతది తొలగించలేదు. ఎప్పుడు కూడా ఒక నిర్మాణం చేసేటప్పుడు పాత నిర్మాణాన్ని ఖచ్చితంగా తొలగించి కొత్త నిర్మాణం చేపట్టాలి, అప్పుడే బాగుంటుంది. కానీ ఇక్కడ పాత నిర్మాణం అలా ఉండగానే కొత్త నిర్మాణం చేసి మసిపూసి మారేడుకాయ చేస్తున్నట్టుగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. లేదా అది మళ్ళీ చేస్తారేమో చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా రాజమండ్రిలో ప్రజాధనం దుర్వినియోగం విషయంలో ప్రత్యేక డిగ్రీలు వీళ్ళు తీసుకున్నట్టుగా ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేయాలి అనే దానికి వీళ్ళకి ఉన్న క్వాలిఫికేషన్ ప్రపంచంలో ఎవరికీ ఉండదు అనేది ప్రజల అభిప్రాయం అండి. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఇది ఎప్పటికి పూర్తవుతుందనే విషయం పక్కన పెడితే, చూపర్లకు ఏంటి రాజమండ్రిలో అడ్మినిస్ట్రేషన్ ఎంత దారుణంగా ఉంది? ఇక్కడ ఉన్నత స్థాయి అధికారులు చాలామంది ఉంటారు కదా, ఎందుకు ఇంత నాసిరకం పనులు చేస్తున్నారా, బాధ్యత లేకుండా చేస్తున్నారా అని చెవులు కొరుక్కుంటున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.